ఇక కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు సమావేశమయ్యారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు 1468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు. నాడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు సీఎం రేవంత్. బకాయిలు పెట్టి 10 ఏళ్లైనందున వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343.27 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి పీఎం కుసుమ్ కింద గతంలో ఇచ్చిన 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్. తెలంగాణకు గతంలో 4,000 మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం తర్వాత దానిని 1000 మెగావాట్లకు కుదించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని తాము ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని రేవంత్ కోరారు. సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు సంబంధించిన సమస్యలను విన్నవిస్తున్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర మంత్రులకు విన్నవిస్తున్నారు.